మొదటి తెస్సలోనిక గ్రంథం చూడండి. మొదటి తెస్సలోనిక లేఖ 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని యొక్క రాకడ ఎలా ఉందో, ప్రభువు దినము రాత్రి వేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా ఉన్నదని అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి దేవుని యొక్క రాకడ ఎలా వస్తుందంట? ప్రసవ వేదన వలె వస్తుందంట. రాత్రి దొంగ వలె వస్తుందంట. రాత్రి దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? తెలియదు. ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. రాకడ కూడా, ప్రభు యొక్క రాకడ కూడా అలాగే వస్తుందంట. ఏమి లేదు, అంతా ప్రశాంతంగానే ఉంది, సురక్షితంగానే ఉన్నాము అని ప్రజలు అనుకున్నప్పుడు సడన్గా వచ్చేస్తుందంట. అకస్మాత్తుగా మన మీదకి నాశనం అనేది వచ్చేస్తుంది. అంత బాగానే ఉంది కదా అనుకున్నప్పుడు భూకంపము అప్పటికప్పుడే వచ్చేది. చూసారా? మనిషి మరణం ఎప్పుడు వస్తుందమ్మా? అకస్మాత్తుగా అంతా బాగానుంది. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు. నిన్నటేంటి, ఒక గంట కింద వరకు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మొన్న ఒక 10 రోజుల కిందట జరిగినటువంటి విషయం. లెక్కల మాస్టర్ స్కూల్లో బోర్డు మీద లెక్క చేస్తున్నారు. పిల్లలందరూ కూడా క్లాసులో కూర్చుంటున్నారు. ఈ లెక్క చేస్తా ఉండగానే ఇట్లా రాస్తా బోర్డు జారి కింద పడిపోయి చనిపోయాడు అక్కడ. అంతా ప్రశాంతంగానే ఉంది, సురక్షితంగానే ఉన్నాను అనుకున్న సమయంలో అకస్మాత్తుగా రాకడ అనేది వచ్చేస్తుంది. నీ మరణమే నీ రాకడ, నీ మరణమే నీ రాకడ. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. ఆ గడియ కానీ ఆ సమయము కానీ ఎవరికి తెలియదని వాక్యం మనకి బోధిస్తాం. అనూహ్యమైనటువంటి గడియ. మనమేమనుకుంటామంటే బాగానే ఉన్నాం కదా, సురక్షితంగానే ఉన్నాం, క్షేమంగానే ఉన్నాం అనుకుంటాం. కానీ నెక్స్ట్ గడియలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకనే ఆయన వచ్చినప్పుడు, ఆ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వాక్యంలో మనం చూస్తే 40వ వచనం చదువు. సువిశేషము. ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో ఆ సమయమున ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకడు కొనిపోబడును, వారి ఒకడు విడిచిపెట్టు. రాకడ సమయంలో యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడు చూడండి. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారంట. ఆ ఇద్దరిలో దేవుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? విడగొట్టేస్తారు. కలిసి ఉన్నటువంటి వారందరూ ఏమైపోతారు? విడిపోతారు. మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అబ్బాయి అంటే కుదరదంట. రాకడ సమయంలో ఏం జరుగుతుందంట? ఆయన వచ్చినప్పుడు కలిసి ఉన్నటువంటి వారందరూ కూడా విడిపోతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకరిని తీసుకెళ్ళిపోతాడు, ఒకరిని విడిచిపెడతాడు. ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు ఏమైపోయారు? విడిపోయారు. ఇంకోటి చదవమ్మా. ఇద్దరు స్త్రీలు కూర్చుని తిరగలు తిప్పుతున్నారు. అంటే పిండి తిరగలు తిప్పుతున్నారు. తిప్పేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళిద్దరు? ఏం చేస్తారమ్మా? తిప్పేటప్పుడు మాట్లాడుకుంటారు. విషయాలు అవి ఇవి, ఊళ్ళో విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాట్లాడుకుంటున్న సమయంలో రాకడ, యేసయ్య రాకడ అనేది మనకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఇద్దరు ఒకే చోట ఉన్నారు, ఒకే రకంగా ఉన్నారు, చక్కగా కలిసి పనిచేస్తున్నారు కదా, ఇద్దరిని తీసుకెళ్దాం అనుకోడంట. ఆయన ఏమనుకుంటాడు? ఒకళ్ళనే తీసుకెళ్ళి ఒకళ్ళని విడిచిపెట్టేస్తాడంట.
ఇలాగే లోతు దినములలో కూడా జరిగింది. లోతు దినములలో కూడా అకస్మాత్తుగా జరిగింది. ఏంటి? లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు లోతు ఒక్కడే రక్షింపబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ అగ్ని వర్షము చేత నాశనం అయిపోయారు. అవునా? అప్పుడు దేవుని యొక్క రాకడలు అక్కడ ఈ లోతు దినాల్లో కూడా అలాగే జరిగిందని వాక్యం చెబుతుంది. చూడండి, లూకా శుభవార్త 17వ అధ్యాయము 28వ వచనం, 31వ వచనం. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాను కోసం కిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి దేవుని యొక్క రాకడ ఎలా ఉందో చూడండి. ఎక్కడ ఉన్నవాడు అక్కడే. మిద్దె మీద ఉన్నవాడు సామానం కోసం కిందికి దిగటానికి కూడా సమయం లేదు. అలాగే పొలములో పనిచేసేవాడు ఇంటికి రావటానికి కూడా సమయం లేదు. అప్పుడే ప్రభు ఎత్తబడటమా విడిచిపెట్టబడటమా జరుగుద్ది అంటున్నాడు. తర్వాత 34వ వచనం చదవమా. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఒకే పడక మీద పడుకున్నటువంటి ఇద్దరిలో ఒక్కడిని దేవుడు ఎత్తబడతాడంట. ఒకడు, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా, మాకు జరిగినటువంటి విషయం. మా ఊర్లో కలెక్టర్ గారు ఉన్నారు. ఒక ఆయన, మా నాన్నగారి స్నేహితుడు. ఆయన కలెక్టర్. వాళ్ళ భార్య డాక్టర్, ఎండి, హైదరాబాద్లో ఉంటారు. ఆ రాత్రి సమయంలో ఇద్దరు పడుకునే ఉన్నారు మంచం మీద. పడుకునే ఉన్నారు. పెందలకడనే ఉదయాన్నే లేచి మరి టీ పెట్టుకోవటం, ఆ పనులు ఉంటాయి కదా. లేచి వెంటనే టీ పెట్టుకుని అవి చేసి, సార్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా లెగలేదంటని, సార్ లేవండి టీ ఇస్తానని చెప్పి ఈమె టీ అన్ని పెట్టుకుని వెళ్ళి టీ అది ఇవ్వటానికి ఆయన లేపుతుంది. లేవట్లా గట్టిగా కట్టి లేపితే లేవట్లా, చనిపోయాడు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని ఉన్నారు. కానీ ఆయన చనిపోవడం ఆమెకి తెలియదు. ఒకే పడక మీద ఉన్న ఇద్దరులో ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి మనం రోజు ప్రార్థన చేస్తున్నామే, రోజు వాక్యం చదువుకుంటున్నాం, ప్రతిసారి క్రమం తప్పకుండా దేవాలయానికి వెళుతూ ఉన్నాం. కాబట్టి మనం ఎత్తబడతాములే అనుకుంటే అది పొరపాటే. నీవు శారీరకమైనటువంటి వ్యసనాలకు బానిసై ఉంటే, నీ హృదయము దేవునికి దూరముగా ఉంటే నువ్వు తప్పనిసరిగా విడిచిపెట్టబడతావు. ఎత్తబడటానికి అవకాశము లేదు. వాక్యం మనకి తెలియజేస్తాం. కాబట్టి యేసయ్య రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడితే చాలా సంతోషం, విడిచిపెట్టబడితే బహుఘోరమని వాక్యం మనకి బోధిస్తుంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. పాడాలి, అందరూ పాడాలి. రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకు
విడవబడు లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడవబడుట బహుఘోరం, విడవబడుట బహుఘోరం, విడవబడుట బహుఘోరం, విడవబడుట బహుఘోరం. విడవబడుట, ఆయన వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోతాడంట? పరిశుద్ధులందరినీ, నీతిమంతులందరినీ, ఆయన చిత్తానికి లోబడి జీవించిన వారందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఎలా వస్తాడంట? దూతల సమయంతో వస్తాడు. విడవబడుట బహు ఘోరము. కాబట్టి ఆయన తీర్పు విధించటానికే ఈ లోకంలోనికి ఆయన వస్తున్న రాకడ. ఆయన చిత్తానుసారము ఈ లోకములో ఎవరైతే జీవించారో వారిని తన వెంట ఆయన తీసుకువెళ్తాడు. ఆయనను ధిక్కరించి ఆయనకి లోబడినటువంటి వ్యక్తులను నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించినప్పుడు, నీవు తినచు త్రాగుచు వివాహములాడుచు కాలము గడుపుతున్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు. నిత్య దండన, దేవుని యొక్క శిక్ష అనేది నీకు వస్తూ ఉందంటున్నాడు. ఆయన వస్తూ ఏం చేస్తాడో తెలుసా? దర్శన గ్రంథములో ఉంది. దర్శన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్తున్నాడు, రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో చూడండి. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసకబడినటువంటి బహుమానములను ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంట? బహుమానాలు తీసుకొస్తాడంట. ఎవరికి? వారి వారి క్రియలను బట్టి. మనం నడిచినటువంటి నడత, మన ప్రవర్తన, మన మాట తీరు, మనం ఏమనుకుంటామంటే నాకే అన్నీ తెలుసు అనుకుంటాం, నేనే గొప్ప అనుకుంటాం, నేను తెలివిగలవాడిని అనుకుంటాం, నాకే డబ్బు ఉంది, నాకే అధికారం ఉంది, సమస్తం నన్ను మించిన వాడు లేడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయన చిత్తానుసారము జీవించినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడ? బహుమానాలు తీసుకొచ్చి, గిఫ్ట్లు ఇచ్చి మరి ఆయన వెంట ఆయన తీసుకెళ్తాడంట. మిగిలిన వారికి ఏంటంట? ఆయనకు లోబడినటువంటి వారికి ఏంటంట? శిక్ష, నిత్య దండన. లాజరు చనిపోయాడు. ఏం పంపించాడు దేవుడు? దేవదూతలను పంపించాడు. ఆ ఆత్మను మోసుకుని రండి అని దేవదూతలు వచ్చి ఆ ఆత్మను మోసుకొని వెళ్ళారు. ధనవంతుడు చనిపోయాడు. ఎవరు వచ్చారు? యమభటులు వచ్చారు. యమభటులు వచ్చి రరా రరా అటు కొట్టుకుంటూ వాడిని తీసుకెళ్లారు. గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని నుండి నువ్వు బహుమానం పొందాలి అంటే నీ క్రియలు, నీ పనులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడవడిక అంతా కూడా నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించినప్పుడు దేవుని యొక్క బహుమానాన్ని నువ్వు పొందుకుంటావని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క రాకడ సమయంలో ప్రభువు ఎలా వస్తాడు, మరి ఎలా ప్రజలను వేరు చేస్తాడనేది మనకి చక్కగా స్పష్టంగా ఈరోజు సువిశేష పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే రాకడికి మనము ఏ విధముగా